హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. దానికోసం మనం ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, చూసారా? ఫుల్ క్రీమ్ మిల్క్ ఇవి నేను 2 ప్యాక్స్ తీసుకున్నాను అనమాట. అంటే లీటర్ ప్యాకెట్స్ తీసుకున్నాను. దీనికి మనం జున్ను, చూసారా? ఇది జున్ను రెడీమేడ్ పాల డైరీల దగ్గర దొరుకుతుందండి. ఇది జున్ను పౌడర్ అని చెప్పి 100 గ్రామ్స్ అనమాట. మనం 1 లీటర్ మిల్క్కి ఇది 50 గ్రామ్స్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఈ మిల్క్ పౌడర్ అనేది. చూసారా? కామధేను ప్రోడక్ట్ వాళ్ళదనమాట ఇది. ఈ జున్ను మిల్క్ చూసారా? పైన ఇక్కడ మిల్క్ జున్ను పౌడర్ అని ఉంటుందండి. ఇది చూసి తీసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూద్దాము. దీనికోసం మనం ముందుగా ఒక గిన్నెలో ఇలా ఈ లీటర్ పాలని యాడ్ చేసేసుకుందాము. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే ఈ జున్ను చాలా బాగా వస్తుందండి. చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. మనం రియల్ మిల్క్తో ఎలా చేసుకుంటామో అలాగే వస్తుంది. నార్మల్ మిల్క్ అయితే వద్దండి. ఇప్పుడు దీంట్లో మనం 50 గ్రామ్స్, ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ కదా, 50 గ్రామ్స్ జున్ను పౌడర్ యాడ్ చేద్దాము. అదేవిధంగా ఇలాచీ పెప్పర్ పౌడర్ అండి, ఇది ఇలాచీ పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దాము. అదేవిధంగా 50 గ్రామ్స్ జున్ను పౌడర్కి 250 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లం ఎక్కువ ఉన్నా మనం ఈ జున్ను తినలేము. అన్నీ సమపాలల్లో ఉంటేనే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ జున్ను. ఇప్పుడు నా దగ్గర ఇలా మిక్సర్ అయితే ఉందండి, బ్లెండ్ చేసుకునేది. సో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది లేని వాళ్ళు ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని బాగా, చూసారా పైన స్ట్రక్చర్ నురుగు ఎలా వస్తుందో, ఇలాగా మిల్క్ మొత్తం బెల్లం కరిగేలాగా ఉంచేసేయాలండి. ఇప్పుడు దీనికోసం మనం ఒక వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకొని దానిలో హాఫ్ భాగం వాటికి వాటర్ పోసుకుందామండి. ఈ వాటర్ పోసి ఇందులో ఏదైనా బరువుగా ఉండేది, నా దగ్గర చిన్న రోల్ ఉంది, ఆ రోలు పెట్టాను. కానీ ఏంటంటే ఏదైనా బరువుగా ఉండే ఒక ఐటమే పెట్టాలి. ఎందుకంటే మనం దానిపైన గిన్నె పెట్టినప్పుడు ఆ వాటర్కి వాటర్ ఉడుకుతూ ఉన్నప్పుడు అది అటు ఇటు జరగకుండా మిడిల్లో స్టాండర్డ్గా ఉండటానికి ఇలా బరువు ఉన్నది తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా చూసాము. ఇప్పుడు ఇలా గిన్నె పెట్టాం కదా, మనం ఉడుకుతున్నప్పుడు గిన్నె అటు ఇటు పోకుండా ఉండడానికి ఆ స్టోన్ అన్నమాట. ఇప్పుడు ఈ మొత్తము లో ఫ్లేమ్లో చేయాలండి ఇదంతా. ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని దీనిపైన ఇలా మూత పెట్టేసుకుందాము. ఇదంతా మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాము మన జున్ను ఎలా వచ్చింది అనేది. చూసారా? వాటర్ అయితే తుక ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడు ఒకసారి లిడ్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, లిడ్ ఓపెన్ చేసాము. ఇప్పుడు దీన్ని అయ్యిందా లేదా అని ఎలా చెక్ చేయాలి అంటే, గిన్నెని వన్ సైడ్ ఇలా వంచండి. చూడండి, అంచులకి ఏమీ అంటలేదు. సో ఇప్పుడు ఏంటంటే మన జున్ను రెడీ అయ్యింది అని 40 మినిట్స్ తర్వాత. ఇప్పుడు దీని మొత్తాన్ని తీసుకొని ఈ గిన్నె మొత్తం కూల్ డౌన్ అవ్వాలండి. అంటే మొత్తం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 10 అవర్స్ అయినా సరే దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేయాలండి. 6 అవర్స్ చాలండి. 6 అవర్స్ ఉంచిన తర్వాత ఇదిగో చూడండి, మన జున్ను ఈ విధంగా స్ట్రక్చర్ ఫామ్ అయిందనమాట. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మీకు నేను ఇది చూపిస్తాను చూడండి. మన జున్ను అయితే రెడీ అయింది. నేను స్పూన్తో ఒక బౌల్లో వేసి చూపిస్తాను చూడండి. మీకు రియల్గా మనం పాలతో జున్ను చేసుకుంటే ఎలా వస్తుందో అలా అసలు ఎంత గట్టిగా ఎంత బాగుందో చూడండి. ఇదంతా మనం మిక్స్ చేసే ఆ మిక్సింగ్లోనే ఉంటుందండి మొత్తము.
ట్రిక్ అంతా. చూడండి జున్ను అయితే ఎలా ఉందో, సూపర్ అండి. ఎప్పుడంటే అప్పుడు కావాలన్నప్పుడు మనం ఈ విధంగా జున్ను పౌడర్ తీసుకొని వచ్చి మనం ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. నా జున్ను కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.